సాధారణంగా కోర్టు కేసులంటే సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాలని చాలా మందికి తెలుసు. తీర్పు వచ్చేసరికి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాయని భయపడి చాలా మంది ఈ కేసుల జోలికి వెళ్లరు. ఇందుకు మరో ఉదాహరణే ఈ ఘటన. చిన్న చోరీ కేసు విషయమై 51 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. అది 1947వ సంవత్సరం. అప్పుడు $1 మారకపు విలువ ₹8గా ఉండేది. పూణే బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 14న ఓ వ్యక్తి నుంచి ₹60 విలువ చేసే చేతి గడియారం, ₹4 నగదు, ఒక హ్యాండ్ కర్చీఫ్ దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తి బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో రాజారాం తుకారాం కాలే అనే వ్యక్తితో పాటు మరో 2 నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా రాజారాం కాకుండా మిగతా 2 నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో వారికి కోర్టు 1975 ఏప్రిల్లో 3 నెలల జైలు శిక్ష విధించింది. కాగా రాజారాం మాత్రం తన తప్పును ఒప్పుకోలేదు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత రాజారాం పారిపోయాడు. దీంతో కోర్టులో కేసు విచారణ ఆగిపోయింది. కోర్టు రికార్డుల ప్రకారం రాజారాంకు ఎప్పటికప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్లు, ప్రొక్లైమేషన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. కానీ అతడు ఎక్కడున్నాడో మాత్రం కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇప్పటికీ రాజారాం ఎక్కడున్నాడో తెలియదు. ఈ నేపథ్యంలో పూణేలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జిగా ఎన్జే చవాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ కేసు బయటపడింది. దీనిపై కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. విచారణ తర్వాత రాజారాం తుకారాం కాలేను నిర్దోషిగా తేల్చారు రైల్వే కోర్టులోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎన్జే చవాన్. 2025 డిసెంబర్ 26న ఈ కేసులో తుది తీర్పు ఇచ్చారు. నిందితుడికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయింది. నిందితుడిపై ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. దోషిగా నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేకపోతే ఈ కేసును నిరవధికంగా పెండింగ్ లో ఉంచడం సరైంది కాదు. అందుకే కోర్టు, పోలీసు యంత్రాంగం ప్రాసిక్యూషన్ సమయం వృధా కాకుండా తగిన ఉత్తర్వులు జారీ చేయడమే మంచిది. అందుకే అతడిపై జారీ అయిన వారెంట్లన్నీ రద్దు చేస్తూ నిర్దోషిగా ప్రకటిస్తున్నాము అని జడ్జి వెల్లడించారు.